దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. నెబుకద్నెజరు తన ఏలుబడియందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గూర్చి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకున గారడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కలగంటిని, ఆ కలభావమును తెలుసుకొనవలన నేను మనోవ్యాకులమొందియున్నాననగా కల్దీలు సిరియా భాషతో ఇట్లనిరి. రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసెదము. రాజు, నేను దాన్ని మరచిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తునాతునకలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. కలను దాని భావములను తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, నేను మరచియుండుట మీరు చూచి కలహకారణము చేయవలనని మీరు కనిపెట్టినట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకనుద్దేశించియున్నారు. మీరు కలను చెప్పకపోయిన ఎడల నేను చెప్పిన మాటలు ఖండితము గనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును. అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతిని చెప్పజాలరు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను, గారడి విద్య గలవారి యొద్దను, కల్దీయుల యొద్దను ఇటు సంగతిని విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవ్వరును ఈ సంగతిని తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్యన ఉండవు గదా,